తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. రామాయణానికి సంబంధించి మనలో చాలా మందికి ఎన్నో సందేహాలు ఉంటాయి. చదవటం ప్రారంభించినప్పుడు మనకి కొన్ని సందేహాలు వస్తూ ఉంటాయి. అసలు వీటి అంతరార్థం ఏంటి, ఎందుకు ఈ విధంగా చెప్పారండి? 1వ సర్గ నుండి మొదలు పెడితే గనక ఎటువంటి సందేహాలు మీకున్నా కూడా మీరు కామెంట్స్ రూపంలో తెలియచేయచ్చండి. అలా ఎవరైతే కామెంట్స్ లో తెలియచేశారంటే ప్రశ్న ఎవరైతే అడిగారో సందేహాన్ని ప్రశ్న రూపంగా నేను గురువు గారి ముందు ఉంచుతాను. అందులో భాగంగా కొంతమంది రామాయణానికి సంబంధించినటువంటి ప్రశ్నలు అడిగారు, సందేహాలు అడిగారు. వాటికి ఇవాల్టి వీడియోలో సమాధానాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త టీకేవి రాఘవన్ గురువు గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురువు గారు. నమస్కారం అమ్మా. గురుగారు, పురాణాలు వీటికి సంబంధించండి, రామాయణం, భారతం, భాగవతం ఇవన్నీ కూడా అసలు ఎందుకు చదవాలి, వీటి వల్ల ఉపయోగం ఏమిటి అనేవాళ్ళు చాలా మంది ఉంటారు. అయితే ఈ మధ్య కాలంలో క్లాసెస్ వింటూనో లేకపోతే అవి ప్రత్యేకంగా నేర్చుకుందామనో ప్రత్యేక శ్రద్ధతోటి చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ అయితే చదువుతున్నారు. కొంతమంది ప్రశ్న ఇది, ఎందుకు చదవాలి, అసలు వాటి వల్ల ఉపయోగం ఏముంటుంది అనేది. ఒంటి మీదకి 18-20 ఏళ్ళు వచ్చేదాకా ఈ గడ్డ మీద పెరిగి డబ్బుల కోసం ఇతర దేశాలు పోయి ఆయా భాషల సాహిత్యం చదువుతారే. దాంట్లో ఒడిస్సీ అనో కావ్యం ఉంది, చాలా పెద్ద కావ్యం అంటారు. దాని బాబు లాంటి కావ్యమే మహాభారతం. 1,25,000 శ్లోకాలు ఉన్నాయి. వ్యాసుడు దాంట్లో ఒక మాట అన్నాడు, యదిహాస్తి తదన్యత్ర. దీంట్లో చెప్పిందే ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళు ఉంటుంది. ఎన్నేహాస్తి నా తత్వచిత్. దీంట్లో లేనిది ప్రపంచంలో ఉండదు. ఇది ఒక్కసారి చదివితే ఇవాళ కొన్ని కొత్త కొత్త వింతలు వస్తున్నాయి చూసారా. ఏదో పేపర్లోనూ వాడు ఎవడికో తమిళనాడులో ఇక్కడి నుంచి 2 చేతులు ఇలా వచ్చాయట, పేపర్లో వేశారు ఫోటో. అలాగే మొగాడు గర్భం ధరించట యూపీలో 1946లో జరిగిందని. ఇలా నమ్మలేరు మీరు, కానీ ఇలాంటి కథలు ఉన్నాయి. ఆఖరికి అదేదో క్రైమ్ పిక్చర్ వచ్చింది, హీరో గారు ఈగ లోపల చేరి వాడిని చంపేశాడని చెప్పి. ఒక్కడెవడైనా వెతికాడా? ఇది ఉపనిషత్తులో కథ. ఇది ఒక మహారాజుని ద్రోహం చేస్తే ఆ పురోహితుడు, ఆ మహారాజు గారి పురోహితుడు మహారాజుని ఒక దోమ లోపల ప్రవేశపెట్టి వాడి శత్రురాజులందరినీ కూడా దోమకాటు గురే చంపి ఆయన కోసం మళ్ళీ యాగం చేసి బతికిస్తాడు అక్కడ. ఇది ఉపనిషత్తుల కథ ఉంది, చూడండి ఒక్కసారి. ఉపనిషత్తు తర్వాత పేరు చెప్తారు. అంచేత అది భారతం గొప్పతనము. అది ఎంత గొప్పదో చూడండి. అంతేకాదు, భారతంలో ఏమిటది? పర్వములు, చెరుకు గడ ముక్కలు. చెరుకు రసం తాగి నోట్లో ఇబ్బందిని నూడిల్స్ కడుక్కోండి, నీళ్లు, నోరు పగిలిపోతుంది. భారతం చదివి దాంట్లో నేను సొంతంగా చెప్తానకండి ఇప్పుడు కూడా. భారతం, ఇది భారతం గొప్పతనం. రామాయణం ఎలాంటిదో తెలుసా అమ్మా? ఎక్కడెక్కడో స్తోత్రాలు సందులు వెడగొట్టి పదాలు తప్పుగా చదివి మాకు ప్రయోజనం రావట్లేదు దెబ్బలాడతారు కొంతమంది. ఓ స్తోత్రాలు ఉన్నాయి, అది 70లకు ముందు ఎవడో చదవలే, ఈ మధ్య చదువుతున్నారు. రామాయణంలో శ్లోకాలు అమ్మ ముద్దు ముద్దుగా పెట్టే గోరుముద్దల్లాంటి శ్లోకాలవి. ఎక్కడో కష్టం ఉన్న శ్లోకాలు మొత్తం 24,000 శ్లోకాల లోపల ఓ 100-200 ఉంటాయి ముద్దు ముద్దుగా. ఇది రామాయణం. ఇక భాగవతం ఉందండి, తప్పనిసరిగా భాగవతం టఫ్గానే ఉంటుంది. పాపం పోతన గారు రాశారు కనుక సరిపోయింది. కానీ పోతన గారు రాయకపోతే సంస్కృతంలో ఇప్పటికి కూడా ఓ సామెత ఉంది, విద్యావతాం భాగవతే పరీక్ష. నేను సంస్కృత పండితుని అంటూ వచ్చాట కూడా. భాగవత శ్లోకం ఇచ్చి తాత్పర్యం చెప్పనేవాట. ఇప్పటికదే చాలా మందికి తెలియదు అవి. అంటే ఈ 3 మనకి దేనికనమాట? ఒకటి రామాయణం చెప్పింది తెలుసా, సూక్ష్మంగా చెప్తా. కష్టాలకి కుంగకు, సుఖాలకి పొంగకు, ప్రలోభాలకి వంగకు. నువ్వు మనిషివి, మనీషి అవుతావు, దేవుడి అవుతావు. అది రామాయణం కదా, రాముడు చేసినది. కష్టం వస్తే కన్నీళ్ళు వచ్చాయి, ఒళ్ళు నడుచు కూర్చోలే. సుఖం వచ్చింది, 24 ఏళ్ళు లేకుండా రాజ్యం ఇచ్చేస్తారన్నాడు పెద్ద మనిషి. ఎగిరికి అంతే కదా. అలాగా నాన్నగారు
అన్నాడు కదా చూడండి అయోధ్యకాండలోను. 24 గంటలు తిరగకుండా జనవాసం కాదు వనవాసం అన్నాడు. కోప్పడాలు కోర్టుకు వెళ్ళాలి కదా. సరే నాన్నగారు, అలాంటి లక్షణం ఉంది ఎవరికైనా. నాన్న ఎక్కడో గొప్పవాడైతే వీడు ప్రతి స్టేట్లో ఒక్కొక్క ఎస్టేట్ చంపేసి జనాలు చంపు తినేవాళ్ళని చూస్తున్నాం మనం అందరినీ. రాముడు కష్టాలకి గుంగల, సుఖాలకి పొంగల, ప్రలోభాలకి వంగలేదు. ప్రలోభ పెట్టిన వాళ్ళు ఉన్నారు కొంతమంది అన్నాడు. ఇది రామాయణం చెప్తుంది మనకి. భాగవతం ఏం చెప్తుందో తెలిసిన, భాగవతంలో ఒక్కొక్క కథ తీసుకుంటే ఈ కథకి ఆ కథకి లింక్ ఏమిటో చూసుకోనైనా దీన్ని బట్టి నువ్వు సమాజంలో ఎలా బతకాల్సి ఉంటుంది. దానికే ఒక్కటే ఉదాహరణ చెప్తాను. 81 ప్రాంతాల్లో ఈ గడ్డి అన్నారులో గొడ్లశాలలు ఉండేవి. కానీ క్రమంగా ఇల్లు రావడంతో ఈ గొడ్లశాలలు హయత్ నగర్ దాటిపోయినాయి. అక్కడ మినిస్టర్ ఏం చేశాడో తెలుసురా, ఏమండో 10 ఎకరాలు ఎక్స్ట్రా తీసుకోవడం బెటర్ అండి ఇలాంటి వాటికి అన్నాడు. వాడి పేర్లు నేను చెప్పను. ఇదే జరిగింది మధురా నగరం మీదకి జరాసంధుడు 21 సార్లు వస్తే శవాలు ఎత్తడానికి దిక్కు లేకుండా పోయింది. అప్పుడు రాత్రికి రాత్రి కృష్ణుడు ద్వారకా నగరం నిర్మించాడు. భాగవతంలో ఉంది. అక్కడ గరుత్మంతుడు వెళ్ళి ఓ 50 ఎకరాలు ఎక్స్ట్రా పట్టుకొచ్చానంటున్నట్ట లీజుకి. ఎందుకని అడిగాడు అంటే మన భాషలో చెప్పడం లేదంటే మధురా నగరం పెద్దదవుతుంది, పిల్లలు వస్తారు, చదువులు ఆరోగ్యాలు ఇవన్నీ ఉంటాయి, వ్యవసాయాలు చేసుకోవాలి, కొత్త ఏరియా సముద్రంలో ఎక్కడొస్తుందండి, అందుకని ఎందుకైనా మంచిదని చెప్పి, అంటే మన భాషలో డెవలప్మెంట్గా ఉంటుందని చెప్పి. ఎంత అద్భుతమైన సన్నివేశం ఉంటుంది భాగవతంలోనూ. సరే ఇది ఎవరికి తెలియని చెప్తున్నాను నేను. ఇలాంటివి ప్రహ్లాదుడు ఎన్నాడున్నాడు గర్భంలోనూ 9 నెలల, అంటే హిరణ్యకశిపుడు 9 నెలలే తపస్సు చేసి వచ్చాడా. హిరణ్యకశిపుడు 15,000 సంవత్సరాలు తపస్సు చేశాడని కథలో ఉంది. వెళ్ళే నాటికి గర్భవతి ఈవిడ, వచ్చే నాటికి పిల్లాడు పుట్టాడు. ఈ ఎందుకు జరిగింది ఇది? దానికి కూడా సైన్స్ చెప్తోంది, భాగవతంలో ఉంది. అంటే మీకు రహస్యంగా అనిపించేలాంటివన్నీ కూడా ఈ కథల్లో ఉన్నాయి. పండితులందరికీ నమస్కారం. పాపం వాళ్ళకి ఇలాంటి వాటికి టైం ఉండదు వెతుక్కోవడానికి. కృష్ణుడు అనగానే మీ అందరికీ కూడా మగాళ్ళకి 10 మందితో తిరిగాడు కనుక స్వామీజీలు కూడా 100 మంది ఆడవాళ్ళని ఏకాంత సేవకి పెట్టుకుంటారు. పురుషులు ఉండరు ఏకాంత సేవలను. కృష్ణుడు అక్కడ 7 ఏళ్ల కుర్రాడు కదా, వాళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు దాటిన వాళ్ళు కదా. రాసలీల ఏమిటది భాగవతంలో ఉందే, గమనించరా మీరు? అయితే కృష్ణుడు అని విషం తాగి బతికాడే, నువ్వు బతికి చూడు. అబ్బే ఇలాంటిది కదా భాగవతం చెప్పింది. ఏమిటి? ఒకదానికి సంబంధం ఏమిటన్నది. ఇక భారతం కూడా చెప్తాను ఒక్క మాట. అన్నదమ్ముల మధ్య ప్రేమలు ఎలా ఉండాలో చూపించిన సన్నివేశం ఉంది. ఆచారాలు ఎలా ఉన్నాయో చూపించారు. కొన్ని సందర్భాల్లో ఇప్పుడు మనం అంటున్నామే, పుణ్యస్త్రీలు తప్ప వేరే వాళ్ళు, పుణ్యస్త్రీలు కాని వాళ్ళు 5 సుగంధ ద్రవ్యాలు ఇవన్నీ వాడకూడదు. ఈ కథ ఎక్కడొచ్చిందో ఎవరికైనా తెలుసా? భారతంలో ఉంది కదా. అంటే ఇవాళ మనకున్న ఆచారాలు కానీ వ్యవహారాలు కానీ ఇలాంటి వాటికి మూలం ఎక్కడి నుంచి వచ్చింది, ఎన్ని వేల ఇలాంటివన్నీ చెప్పింది భారతము. అందుకనే వ్యాసుడు అన్నాడు, దీంట్లో ఉన్నదే ప్రపంచంలో ఉంటుంది, దీంట్లో లేకపోతే. చివరికి ఏమన్నాడు తెలిసిన ఓ పెద్ద ఆయన, వేదాంత దేశికులని, వేదాలన్నిట సూపర్ మార్కెట్ అన్నారు ఆయన, నిగమ విపణి మధ్యే అన్నారు. అంటే వేదాల్లో నీకు దొరకంతి లేదురా నాయన. కానీ మనం ఏం చేస్తున్నాం, అక్కడికి వెళ్ళి రుబ్బులో ఉందని ఫ్రీగా వేసేట్టు తెచ్చుకుంటున్నాం మనం. కానీ వేదంలో అక్కడిని అన్నీ వచ్చాయి, వాటిల్లో ఒక భాగం ఇది. అంచేత ఇది ఊరికే ఒక అవుట్లైన్ చెప్పా, ఏం చెప్తున్నా కదా, కాస్తైనా సరిపోదు ఇది. ఈ ఒక్క మాటకే ఇందాక పద్యానికే 3 ఉపన్యాసాలు చెప్పుకోవాలి, చెప్తుండేవాడిని నేను. అంత గొప్ప అన్నమాట. అంటే ఈ 3 మరి ఇతర దేశాల్లో ఉన్నాయే, వాడెవడో శాంసన్ ఉన్న ఆయన గాడిద ఎముక తీసుకుని జంతు చంపించాట. మరి ఈ కథ భారతంలో ఉంది, ఎప్పుడైనా చూసారా వీళ్ళంతాను? ఉందండి. మరి ఇలాంటి కథలకి అవి ఉన్నాయండి అంటారు. మరి అలాగే నీళ్లల్లోనే నగరాలు ఉన్నాయి కదా కొన్ని చోట్ల. మరి ద్వారకా నగరం ఎక్కడుందండి? నీళ్ళల్లోనే. మరి ఇవన్నీ అంటే ఇలాంటివన్నీ అంటే మీరు ఆధునికులకు సూచన ఏమిటంటే,
శ్లోకాలు చదువుతున్నాం, పేరు తెచ్చుకుంటాం. అయితే యోగా అని చెప్పి తంటాలు పడుతున్నాం కదా. సర్కస్ కంపెనీలో ఏనుగు 3 కాళ్ళ స్టూలు మీద నిలబడుతుంది, అది విరగదు. మరి నేను కూర్చుంటే విరిగిపోతుంది ఆ స్టూలు. మరి దానికి ఎవరు నేర్పాడు యోగా? ఆర్కే నారాయణ గారు ఒక నవల్లో రాశారు ఈ సంఘటన. ఇలాంటివన్నీ చెప్పినవే పురాణములు, ఇతిహాసములు. ఇప్పుడు మీ ప్రశ్న పరంపర మొదలు పెట్టండి. అది సంగతి. ఎందుకు చదవాలి అనే దానికి ఇంకా మళ్ళీ ఈ ప్రశ్న రాదేమో మీరు చెప్పిన దాన్ని బట్టి. అయితే చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలండి.